ఏమండి ఏం చేస్తున్నారు? వాత్సాయన కామసూత్రాల పుస్తకం చదువుతున్నాను. పుస్తకం చదవడం పూర్తి కాగానే మన ఫ్యామిలీ మొదలు పెట్టేద్దాం. పుస్తకం చదివా? అవును, నేను డిగ్రీ పాస్ అయింది కూడా పుస్తకం చదివే, మన బ్యాంక్ టెస్ట్లు పాస్ అయింది కూడా పుస్తకం చదివే, ఇప్పుడు మన శోభనం పాస్ కావాలన్నా పుస్తకం చదివే. ఏం అక్కర్లేదు, ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానాలు చెప్పండి. ఆ తర్వాత ఫ్యామిలీ అయినా శోభనం అయినా. ప్రశ్నలా? అయితే ఇంటర్వ్యూ అన్నమాట. మన పెళ్లి కాకముందు మీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా? చీ, ఈ విషయంలో నేను శ్రీరామచంద్రుణ్ణి. ఇంటి దగ్గర అమ్మకి టాటా చెప్పి తల ఉంచుకుని బయలుదేరానంటే మళ్ళీ బ్యాంకు దగ్గరే తలెత్తుతా. అయితే రోజు బ్యాంకులో ఆ మోహిని మీ మీదకి వంగి మీరిద్దరూ ఏదో అదా సంగతి. ఆ మోహిని హస్తిని జాతి స్త్రీలకి స్పీడ్ ఎక్కువ. వాళ్ళ స్పీడ్ తగ్గించాలంటే మనమే ఏదో మాట్లాడాలి, లేకపోతే యాక్సిడెంట్. అయితే మీ మనసులో ఏ దోషం లేదన్నమాట, మీరు చాలా పర్ఫెక్ట్ అన్నమాట. నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మా అమ్మ నమ్మిన సాయిబాబా మీదొట్టు. నిజంగా నాకే అమ్మాయితో సంబంధం లేదు. నిజంగా బాసు. అదిగో మళ్ళీ బాస్ ఏంటి బాసు? బ్యాంకులో మాత్రమే మీకు బాస్ని, ఇంట్లో నేను మీ ఇల్లాల్ని. అయితే ఇంట్లో నేనే బాస్ అన్నమాట. శోభనం మొదలు పెడతావా? అయ్యో, ఇదే ఫస్ట్ టైం. సుందరి, నిజంగా నాకేం తెలీదు. తెలుసుకుందామంటే పుస్తకం తీసి పక్కన పడేశావు. నీకేమైనా తెలుసా? నాకు కూడా ఏమీ తెలీదు. తెలీదా? ఉంగరం ఇవ్వండి. ఎందుకు ఉంగరం? నేను సినిమాలో చూశాను. నేను ఈ ఉంగరాన్ని ఒక చోట దాచిపెడతాను. నేను ఎక్కడ దాచానో మీరు కనిపెట్టాలి. మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవండి. ఇప్పుడు చెప్పండి, ఉంగరాన్ని ఎక్కడ దాచాను? పరుపు కింద. కాదు, మంచం కింద. ఇలా అయితే ఈ రోజు మన శోభనం జరిగినట్టే. సుందరి ఈ మాత్రానికి ఇలా వరిగిపోతే ఎలా? నాకు క్లూ. సరే, ఆ ఉంగరాన్ని నా శరీరం మీద ఎక్కడో దాచాను. ఎక్కడ చెప్పండి? శరీరం మీద. అయితే చూసుకో. చెప్పు సుందరి, నేను ఓడిపోయాను సుందరి. ప్లీజ్ సుందరి, చెప్పకపోతే నీతో నువ్వు చెప్పిస్తా. ఇక్కడ దాచావా? అర్థమైంది, నీ ఐడియా ఏంటో అర్థమైంది. శోభనం అంటే ముద్దుతో మొదలు పెట్టాలన్నమాట. ఆగు. ఎక్కడికి? బాత్రూమ్ వెళ్తుంటే వెనక పడతా అంటే సిగ్గు లేకుండా. నీ వెనకాల ఎవరు పడ్డారు? ముందు నేను వెళ్ళాలి. ఇంజన్ ఫస్ట్, బోగి నెక్స్ట్. మిస్టర్, లేడీస్ ఫస్ట్. ఏంటి లేడీస్ ఫస్ట్? ముందు నేను లేచాను, నేను వచ్చాను, ముందు నేనే స్నానం చేయాలి. అవతల బ్యాక్ టైం అవుతుంది. అవన్నీ కుదరవు, తప్పుకో. నాకు అర్జెంట్ పని ఉంది. ఏమిటి పని? స్నానం చేసి చీపులో ఉన్న పుల్లలన్నీ పీకి లెక్క పెట్టాలా? కుక్కర్లో పప్పేసి పప్పులో ఉప్పేసుకునే దానివి నీకేంత తొందర ఉంటే బ్యాంక్ వెళ్ళేవాడిని నేనెంత తొందరపడాలి? అనుకున్నా ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా. బొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపో లెక్క. డింగరీ, ఏమిట్రా పాటలు? నీ పిన్ని పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి అనుకుంటోందా? ఓ తెగ పాడేస్తోంది. అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా? ఆ గాడిదని ఆపమనరా. ఏంట్రా అంకుశం బులిరామిరెడ్డి అనుకుంటున్నావా? చార్మినార్ సెంటర్ లో పెట్టి కొడతా. నమస్తే. అదేంట్రా ఇంకా రాలేదు? దాని చెప్తా. అమ్మా బాత్రూమ్ సుందరి, త్వరగా బయటకొస్తావా? నీళ్లు పోయమంటావా? 1 2 3.
డింగ్ 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 డింగ్. నువ్వు మళ్ళీ స్నానం చేయి. శ్రీమన్నారాయణ, కొత్త మేనేజర్ వస్తారని తెలుసు కదా, ఈ పూట కూడా లేట్ గా రావాలా? కొత్త మేనేజర్ నన్ను అడిగారా? అడగరా మరి, నువ్వు రాగానే వచ్చి కనబడమని ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి. కొత్త మేనేజర్ పెట్టి చివట్ల టిఫిన్ తినరా, ఇటుకెళ్ళి టీ తాగొచ్చు. సారీ కొత్త మేనేజర్ గారు, నేను లేటుగా రాకూడదని ఎంతో ట్రై చేశాను. కానీ మా ఇంటి పక్క పోర్షన్లో స్టూవర్ట్పురం దొంగల్లాంటి రాక్షసి మూక ఒకటో చేరింది. వాళ్ళలో ఓ పిల్ల రాక్షసి ఏదో పెద్ద పుల్లలు పీకే పనున్నట్టు నీ బాత్రూమ్కి వెళ్తుంటే నన్ను నెట్టేసి బుడుంగుమని లోపలికి దూరింది ఆ అని లేడీ గాడిదలా ఒకటే పాటలో. ఎంతసేపటికి బయటికి రాదు. తోమి 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 ఏవి తోవిందో, ఉన్నదేమో ఇంత ఫేసు ఇంత బాడీ. ఇంత ఫేసు ఇంత కాదు, ఇంత. ఏమిటి, నేను చీపుర్లో పుల్లలు పీకుతానా? నేను పాడతానా? ఆఫీస్ కి లేట్ గా రావడమే కాకుండా అడ్డమైన కూతలు కూస్తావా నువ్వు? నేను లేటుగా వస్తాను కానండి, వర్క్ లో మాత్రం చాలా సిన్సియర్ అండి. మీరు కావాలంటే నా ఫైల్స్ అన్ని చూస్తారా? ఓ, మొత్తం ఫైల్స్ అన్ని తీసుకురా. ఏమైనా సరిగ్గా లేకపోవాలి, ఆఫీస్ లోంచి తీసి సైకిల్ స్టాండ్ లో వేస్తాను. అంతే అంతే మేనేజర్ గారు, అంతే. జలపాతం, వెళ్ళి శ్రీమన్నారాయణ ఫైల్స్ అన్ని తీసుకురా. చూడండి మేడం, బాగా చూడండి. ఈ ఏడాది నా వర్కింగ్ ఫైల్ ఎంత సిన్సియర్ గా, ఎంత పగడ్బందీగా, ఎంత ప్లాన్డ్ గా, ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలో, ఏ పాయింట్ తో ఎక్కడ కొట్టాలో అన్ని కరెక్ట్ గా నోట్ చేశాను. చూడండి మిస్టర్, చూసి చెప్తాను. చూడండి, మీరే నోరు తెలుస్తారు. మిస్టర్, ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది? బ్రాసరీ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ ప్రశ్న నేను అడగాలి. అది మీదే. ఆ వేళ పెట్టె మారింది కదా, అప్పటిది. ఏమిటో, ఎవరి బ్రా ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. సర్ప్రైజ్ కదా. Shut up. ఇదేనా నీ పనితనం? ఇదేనా నీ సిన్సియారిటీ? సారీ మేడం, నేను అనుకున్నా, మీ మొహం చూడగానే అనుకున్నా నా టైం బాలేదని. ఈవేళ వారఫలాల్లో కూడా అదే రాశారు. ఏమని రాశారు? ఫైల్లో బ్రా దొరుకుతుందని రాశారా? బ్రాలు లంగాలు అంత క్లియర్ గా రాయలేదనుకోండి, కానీ డోంట్ టాక్. నువ్వు హనుమంతుడి వేషం వేసుకున్న మన్మథుడు అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఆహా, ఏం వర్ణించారు మేడం, మీరు తెలుగులో లిట్టా ఫట్టా. ఈ ఫైల్ చూడగానే నీ సిన్సియారిటీ ఏమిటో తెలుస్తోంది. మరొక్కసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే నీ ఉద్యోగం ఇక్కడ కాదు. తెలుసు మేడం, సైకిల్ స్టాండ్. వస్తా మేడం. నాదా ఏమో. ఎందుకండి అలా కేక పెట్టారు? నేనే. నువ్వు కాబట్టి కేక పెట్టాను. లోపల ఏం చేస్తున్నావు? ద గ్రేట్ లక్ష్మీ బ్యాంక్ మేనేజర్ కుమారి సుందరి గారికి స్నానానికి ఏర్పాట్లు చేస్తున్నానండి. అంతేనా? లేకపోతే స్నానం చేసేటప్పుడు దొంగతనంగా చూడాలని వచ్చావా? అయ్యో, మీరు నా బాసు. స్ట్రైట్ గా మీ మొహం చూసే ధైర్యమే నాకు లేదు, ఇక స్నానం చేసేటప్పుడు దొంగతనంగా చూసే అదృష్టమా? అదే ధైర్యం అనబోయి అదృష్టం అనేసాను, స్పెల్లింగ్ మిస్టేక్. నీలాంటి కాకా పట్టే వాళ్ళని, భజన చేసే వాళ్ళని చాలా మంది చూసాం గానీ ఆ భజన ఏదో బయట కూర్చుంటాయి. నేను స్నానం చేయాలి. అలాగే బాసు, అక్కడే కూర్చుంటాను. బాసు ఇది బాసు, నిన్న ఒక పాట పాడారే, ఆ పాట మళ్ళీ ఒకసారి పాడరా. నీ ఫేస్ కంటే వాయిస్ ఏమయ్యా శ్రీమన్నారాయణ, పెళ్లి పార్టీ ఇచ్చావు, బాగానే ఉంది. మరి రాత్రి బాస్తో శోభనం ఎలా జరిగింది? సుబ్బారావు, వాళ్ళ శోభనం ఎలా జరిగితే నీకెందుకయ్యా? శ్రీమన్నారాయణ, ఆవిడ మన బాస్ కదా. బాస్ తో శోభనం అంటే ప్లగ్ లో వేలెట్టినట్టే. చూస్తూ చూస్తూ ప్లగ్ లో వేలు ఎలా పెట్టావు? అంత ధైర్యం ఎలా వచ్చింది? ఎలాగా? ఈ ఉంగరం ఇచ్చింది అంతా ఈ ఉంగరం మహిమ. శ్రీ, ఏమిటమ్మా ఉంగరం? సీక్రెట్. కొంపదీసి శోభన ఉంగరం కాదు కదా? ఏమిటో అనేది? మీరిద్దరూ ఆ ఉంగరంతో శోభనం గదిలో లవ్ గేమ్ ఆడుకున్నారు కదా? ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్లీ. నీకెలా తెలిసింది? మీరు ఆడిన లవ్ గేమ్ నేను సినిమాలో చూశానులే. నువ్వు ఆ సినిమా చూసావా? ఎందుకు చూసావు? చూసి ఏం చేసావు చెప్పు. ఏం చేశానా? నా ఉంగరం, నా ఉంగరం. మోహిని, ఆ ఉంగరం ఇటు. ఇప్పుడు తీయటం చాలా కష్టం. కష్టం లేదు, గిష్టం లేదు. మర్యాదగా ఇస్తావా, నన్నే తీసుకోమంటావా? తీసుకో.
ఇవ్వవా? ఆ ఉంగరం బయటికి ఎలా తీయాలో నాకు తెలుసు. అబ్బా, ఏంటి శ్రీ, పెళ్ళయ్యాక మొరటితనం ఎక్కువైంది. నాయన శ్రీమన్నారాయణ, మీ ఆవిడ గారు అంటే మన బాసు గారు ఆఫీస్ అయిన వెంటనే తిన్నగా చిట్చాట్ రెస్టారెంట్ కి రమ్మన్నారు. ఎందుకంట? ఇందాక మీరు మోహినితో ఆడిన ఉంగరం అటవారు గమనించారు. వెడితే పెడతారట చిల్లీ చికెన్, చిల్లీ మటన్, చిల్లీ ప్రాన్స్, చిల్లీ ఫిష్. మీకు పడుతుంది పెద్ద చిల్లో. అమ్మయ్యా, మీరు చెప్పేది నిజమే కదా? ఆ మోహిని కాలు మీద ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి ఉంగరం జంప్ చేస్తూ బయటపడింది. మనతోనా ఏషియన్ గేమ్సా? అమ్మయ్యా, అంతేనా? నేను ఇంకా మీరు అమ్మాయి జాకెట్లో జాకెట్టా లాకెట్టా? చూడు సుందరి, ఈ శ్రీమన్నారాయణ జీవితంలో నీకు తప్ప వేరే ఆడదానికి స్థానం లేదు. ఈ హృదయంలో ఇంకో అమ్మాయికి చోటే లేదు, ఉండదు, ఉండటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడే ఉన్నా. ఎవరయ్యా నువ్వు? గట్టిగా చెప్పయా. లతరమ్మంటుందయ్యా బాబు. చూడు బాబు, నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు. లేదు బాబు, నిన్నే చేస్తూ నువ్వే అనుకుంటున్నా. జోకులాపి వెంటనే బయలుదేరి రావయ్యా. లత నీ కోసం ఎదురు చూస్తుంది, నీకోసం బెంగ పెట్టుకుందయ్యా. సుందరి ఎవరండి లత? మీకోసం ఎదురు చూడడం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. వీడెవడో నాకు తెలీదు. అసలు ఆ లత ఎవరో అస్సలు తెలీదు. దిస్ ఇస్ టూ మచ్. ఏంటయ్యా టూ మచ్? లేకపోతే ఏంటయ్యా, నీకోసమే బతుకుతూ నిన్నే స్మరించుకుంటూ నువ్వే కావాలనుకుంటున్నా లత ఎవరో తెలియదంటావా? నువ్వు ప్రేమించిన లతే తెలియదంటావా? రెండు కళ్ళు ఫట్మని పేలిపోతాయి. ఇంకో మాట మాట్లాడితే నీ కోటు చించి కొట్టు మీద వేసేస్తాను. నేను శ్రీమన్నారాయణ, మ్యారీడ్ మ్యాన్. ఆవిడెవరో తెలుసా? మిస్సెస్ శ్రీమన్నారాయణ. ఏది? సుందరి, సుందరి ఆగు. సుందరి, లత నీ కోసం ఎదురు చూస్తా. నీ మూలంగా నా పెళ్ళ వెళ్ళిపోయింది చూడు. పెళ్ళా వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. లత దగ్గరికి వెళ్దాం పదవయ్యా. ఇంకో మాట మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు లత